హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఈరోజు ఉదయాన్నే యథావిధిగా 6:30కి నిద్రలేచేసి ఇంట్లో పనులు చూసేసుకొని బయటకైతే వెళ్ళి ముగ్గు పెట్టేసి వచ్చానండి. మొన్న మీకు లాస్ట్ టైమే చూపించినప్పుడు ఒక 15 డేస్ బ్యాక్ అనుకుంటా, ఇంటి ముందంతా కూడా చాలా మట్టి అండి. వర్షాలు పడ్డాయి కదా, అండ్ దాంతోపాటు మన చివరి ఫ్లాట్ అయితే హౌస్ కట్టుకుంటున్నారు కాబట్టి ఆ ట్రాక్టర్స్ అవి తిరగడము అదంతా ఉంటుంది కదా. నార్మల్గా ఈ రోడ్డు మీద ఎవరు రారు, మనది డెడ్ ఎండ్ స్ట్రీట్ కాబట్టి. కాకపోతే ఇంకా లాస్ట్ హౌస్ కదా, ఇంకా మన ఇంటి మీదనే ఇటుకలు కానీ ఇసుక కానీ ఇదంతా వెళ్ళడము. అండ్ మన అవతల సైడ్ ఏంటంటే రోడ్డు లేకపోవడం వల్ల మట్టి రోడ్డు కదా, సో అదంతా అసలు ఇంటి చుట్టూ పేరుకుపోయిందనమాట రోడ్డు ఇంటి ముందు వరకు. ఇంకా వాళ్ళు రెగ్యులర్గా పని జరుగుతుంది కాబట్టి నేను మొత్తం రోడ్డు క్లీన్ చేయకుండా సగం వరకు క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, అక్కడ వరకు మన వరకు క్లీన్ చేసి పెట్టాను. ఇంకా మిగిలిన దాంట్లో వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్లుంది. ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు 2 years నుంచి మనం చూస్తున్నట్లయితే రోడ్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరికి వాళ్ళు క్లీన్ చేసుకుంటాం కాబట్టి శుభ్రంగా ఉంటుంది. మంత్లీ వన్స్ అట్లాగా వాటర్ కూడా పట్టేస్తూ ఉంటాము. సో అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఇలాగా చూడలేకపోయాను అనమాట ఎక్కువ రోజులు. ఇంకా అక్కడ పని జరుగుతూనే ఉంది, కాకపోతే రోడ్డు మరీ అంత మట్టి ఇదిగా ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంక ఈరోజు అయితే సురేష్ గారిని నిద్రలేపి వెంటనే ఇంకా హెల్ప్ చేయమని చెప్పి అడిగాను. ఆల్రెడీ పొద్దున్నే ముగ్గు కూడా పెట్టేశాను, అయినా కానీ ఇంకా దాని వైపు చూస్తుంటే అసలు నీట్గా లేనట్టు అనిపించి ఇంకా వెంటనే కడగడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. కొంతసేపటికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అయినా కానీ ఇంకా తప్పదు, చేసుకోవాలి, ఎలాగనే అన్ని రోజులు పెట్టుకుంటామని చెప్పేసి మొత్తం అయితే రోడ్డు మొత్తం కడిగేశాము. ఒక 30 minutes అయితే టైం పట్టిందండి. ఇంకా మన ఇంటి ముందు కడిగామంటే పక్క వైపు కూడా వెళ్తాయి కాబట్టి మనకు పైప్ ఎంతవరకు అందిందో అక్కడంతా కూడా కడిగేసి సైడ్కి అయితే ఇసుక మట్టి అంతా కూడా తోసేసాము. ఇంకా తర్వాత మళ్ళీ ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మన మనసుకి. సో ఇది జరిగిందైతే. అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. తప్పకుండా వ్లాగ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి మంచి మంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకపోతే ఈ కుండీల్లో అయితే నేను మొక్కలు నాటానండి. మొక్కలు అంటే కనకంబరాల మొక్కలు ఒక బకెట్లో కాస్తూ ఉంటాయి కదా, ఇంతకుముందు నేను రెగ్యులర్గా పెట్టుకునేదాన్ని. అవి 2 చెట్లే ఉన్నాయన్నమాట నా దగ్గర. 2 చెట్లకే దగ్గర 2 మూరలు తక్కువ పూసేవి కాదు పువ్వులు, అంత ఎక్కువ పూస్తాయి అనమాట. అవి నాటు కనకంబరాలు కాదండి, సౌందర్య కనకంబరాలు అని మీరే చెప్పారు. నాకు ఆ పేరే గుర్తుండిపోయింది కాబట్టి ఆ పేరే చెప్తున్నా. ఆ కొమ్మల్ని మొన్న బాగా వర్షాలు పడ్డాయి కదా, వర్షాల్లో మనం నేల మీద వేయడం కంటే కూడా ఇట్లా బకెట్స్లో కానీ చిన్న చిన్న కుండీల్లో కానీ వేసాము అంటే తొందరగా బ్రతికిపోతాయండి నేల మీద కంటే కూడాను. అందుకని ఆ బకెట్స్ అంతా కూడా నాటి పెట్టాను అనమాట. అవన్నీ కూడా బాగా బ్రతికిపోయాయి. వాటిల్లో గడ్డి మొలిచేసరికి ఇంకా గడ్డంతా కూడా పీకేసి పక్కన పడేస్తున్నాను అనమాట. ఇంక వీటిని మనం కింద నాటుకున్నాం అనుకోండి, వన్స్ బ్రతికిన తర్వాత ఫాస్ట్గా మనకి పువ్వులు వస్తాయి. బకెట్ కొంచెం పెద్దదైంది అనుకోండి, బకెట్లో అయినా కానీ బాగా వచ్చేస్తాయి అనమాట పువ్వులు. మీరు చూసుంటారు ఇంతకు ముందే మన ఇంట్లో. తర్వాత అయితే కొంచెం ఒక అర్ధగంట లేట్ అయిపోయింది కదండి, ఇంకా ఫాస్ట్గా అయితే లోపలికి వచ్చేసి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ మధ్య 1 week అయిపోయింది దోశకి కానీ ఇడ్లీకి కానీ వేయలేదు. ఇంకా సరే అని చెప్పేసి మొన్న అనుకుంటా 2 days బ్యాక్ ఇడ్లీ పెట్టాను. ఇంకా ఈరోజు ఏం లేదనమాట, దోశకి వేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నా. ఇంట్లో గ్రాసరీ అయితే ఏం లేదండి, వెళ్ళి తెచ్చుకోవాలి. పప్పులు ఉప్పులు అన్నీ అయిపోయాయి అనమాట. అన్నీ అయిపోయాయి అనకూడదు అనుకుంటా, నిండుకున్నాయి. ఇంకా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అన్నీ ఒకసారి చూసుకొని. నెక్స్ట్ అయితే ఇంకా ఉప్మా రవ్వ ఉండిందనమాట. ఉప్మా రవ్వతో ఈరోజైతే నేను ఏంటిది కారా పొంగల ఏదో అన్నారండి, మొన్న ఇన్స్టాగ్రామ్లో చూసి చేస్తున్నాను అనమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉండే. సో మన ఉప్మా లాగానే చిన్న చేంజ్ అనమాట. ఇందాక నేను స్టార్టింగ్లో చూశారు కదా, టమాటా అలాగే ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దాన్నే కారా పొంగల ఏదో చెప్పారండి వీడి పేరు. సో నాకు బాగా అనిపించింది చూడగానే, ఇంకా టెంప్టింగ్ అనిపించింది. సరే ఉప్మా ఎలాగో ఈ మధ్య రెగ్యులర్గా చేస్తూ ఉంటున్నాను, రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. కొంచెం క్యారెట్ అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంకా మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసేసి దాంట్లోనే నేను ఏదైతే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నానో టమాటా అలాగే ఎండుమిర్చి పేస్ట్ అదైతే వేసాను. కొంచెం పుల్లగా స్పైసీగా ఉండేలాగా ఉందండి చూస్తుంటే. మీకు కూడా బాగా అనిపించింది కదా. బట్ నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను ఇక్కడ, చిన్న మిస్టేక్ కూడా కాదు. సో దానివల్ల రియల్ టేస్ట్ అయితే నాకు తెలియలేదు. చూడడానికి మీకు అర్థమవుతుంది కదా, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అనిపిస్తుంది, బాగుండింది కూడా.
బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వేయకపోవడం వల్ల టేస్ట్ అనేది తగ్గిందనమాట. సో అది ఏంటి అనేది కామెంట్స్లో మీరు తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్మాలో ఇలాంటి వాటిల్లో, బట్ అదే నేను మిస్ చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా తగ్గింది. బట్ చాలా బాగా వచ్చిందండి. ఇంకా రవ్వ అయితే ఆల్రెడీ నేను వేయించి పెట్టేసుకున్నాను. మీరు ఇలా వేయించుకోకపోయినా కానీ డైరెక్ట్ మీరు దీంట్లో ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కదా, దాంట్లోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. రవ్వని ఒక 5 నిమిషాలు కనుక ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా దీన్ని కూడా కొంతసేపు నేను అట్లా ఫ్రై చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే ఆల్రెడీ ఎసురు అయితే పక్కన పెట్టేసుకున్నా. సో అలా అయినా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఎసురు కాగబెట్టుకొని రవ్వ వేసేదాన్ని వేయించుకొని, అలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎక్కువ క్వాంటిటీ అనుకోండి ఉండలు కట్టేస్తుంది అనమాట ఈ ప్రాసెస్. ఎక్కువ క్వాంటిటీ అయినా ఉండలు లేకుండా రావాలి అంటే ఆల్రెడీ ఎసురు బాయిల్ చేసేసుకొని రవ్వ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ అయితే బాగుంటుంది. కొంచెం చేంజ్ అయినా కానీ డిఫరెంట్గా బాగుందన్నమాట. ఫ్లేవర్ ఇదంతా చేంజ్ అయింది. సో ఇందులోకి పప్పుల చట్నీ వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది. చట్నీ ఆల్రెడీ నేను నిన్న ఈవినింగ్ చేశాను, ఇంకా ఉంది కదా అని చెప్పేసి అయితే ఈరోజు స్పెషల్గా ఇలా అయితే ట్రై చేశాను అనమాట. సో పిల్లలకి ఇష్టంగా తింటారా అంటే, పిల్లల గురించి మీకు తెలిసిందే కదండి, ఉప్మాలు అలాంటివి తినరు. మా పిల్లలు అయితే అస్సలు తినరు. కాకపోతే నేను పెడుతూ ఉంటాను అన్నీ మార్చి మార్చి. దోశ ఇడ్లీ ఎక్కువ తింటారనమాట. ఇడ్లీ కూడా చాలా తక్కువ, బట్ ఈ మధ్య కొంచెం గీ పొడి ఇలా ఇష్టంగా తింటున్నారు ఇడ్లీలోకి. సో దానికి ముందంతా కూడా డైలీ దోశలు పెట్టినా కానీ తినేస్తారు. సో ఇంక ఉప్మా, పొంగల్ ఇలాంటివి కూడా వారంలో మారుస్తూ ఉంటానన్నమాట. ఇంకా లౌక్య ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది తను ఎంత ఇష్టం లేకుండా తింటుంది అని. బట్ పెట్టినంత వరకు కంపల్సరీ తినేస్తారండి. అంతవరకు ఈరోజు అయితే కొంచెం బయటే పని సరిపోయింది కాబట్టి నేను హాట్ వాటర్ అది తాగలేదండి. హాట్ వాటర్ అంటే ఉసిరికాయ జ్యూస్ ఉంది కదా, అది వేసుకొని తాగుతున్నాను కదా, అదైతే తాగలేదు. ఇంకా కొంచెం లేట్ అయింది. దాని తర్వాత కొంచెం తాగేసి సురేష్ గారికి కూడా గ్రీన్ టీ ఇచ్చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. పిల్లలైతే ఈ లోపే స్కూల్కి వెళ్ళిపోయారు. డ్రింక్ తాగగానే ఇంకా లౌక్యకి జడవేసి స్కూల్కి అయితే పంపించేశాను. తర్వాత నేను కూడా ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఈ మధ్య ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం అయితే పెట్టుకొని దాని తర్వాత మిగిలిన పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. పొద్దున్నే 9:30, 10కి అంతా కూడా ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి కుదరదు, బట్ ఈ మధ్య అంతా కూడా కొంచెం షెడ్యూల్ అనేది చేంజ్ చేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మార్చుకుంటూ వస్తున్నాను నన్ను నేను. సో నెక్స్ట్ అయితే ఇంకా పూజ చేస్తున్నా. నిన్నటి వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారండి, దేని గురించి అంటే ఇట్లాగా పూజ చేయకూడదు కదా, మీ మామయ్య గారు ఇట్లా ఇదయ్యారు, అట్లీస్ట్ ఒక 6 months అయినా కానీ ఉండాలి, కొంతమంది అయితే 1 year ఉండాలి అనేలాగా మాట్లాడారు. దాని గురించి నేను చెప్పేది ఏంటంటే అండి, మేము కనుక్కున్నంత వరకు కూడా ఇంట్లో మనకు కూడా మనం ఆలోచిస్తే, మనము ఇంట్లో ఫ్యామిలీ అంటే పిల్లలతో మనదొక రన్ అవుతున్న సంసారం కదా అండి. సో అలాంటి ఇంట్లో దీపం పెట్టుకోకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అండ్ చాలా వరకు కూడా మా వాళ్ళందరూ చెప్పడం, ఇంతకుముందు 2020లో సురేష్ గారు వాళ్ళ నానమ్మ గారు కూడా చనిపోయారనమాట. అప్పుడైతే పూజ చేయొద్దు అని చెప్పేసి మేము ఎవ్వరం కూడా చేయలేదు. 6 months వరకు అలానే ఉన్నాం. 6 months తర్వాత మేము చిన్నగా అదేదో చేస్తారు, అది అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేసుకున్నాం అనమాట పూజ అనేది. అప్పుడు కూడా చాలామంది ఎందుకు దీపం పెట్టట్లేదు, అలా ఉండకూడదు అని చెప్పి మీలో కూడా చాలామంది చెప్పారు. బట్ ఇప్పుడు దీపం పెడుతుంటే మీలో కొంతమంది చెప్తున్నారు. సో మాకు కూడా అట్లా కన్ఫ్యూజన్ అనేది ఉండిందండి. అండ్ ఈసారి మేము కనుక్కున్నంత వరకు దీపం అయితే ఖచ్చితంగా మనం ఫ్యామిలీ ఉంటున్నాం కాబట్టి నిత్యం దీపారాధన అయితే మన హిందూ సాంప్రదాయంలో మెయిన్. దీపం అంటే ఒక జీవం, మన ఇంట్లో జీవం అనేది ఉంది కాబట్టి దీపం వెలిగించుకోకుండా ఉండకూడదు అని చెప్పేసి నేను విన్నాను. నిత్య దీపారాధన అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు అని చెప్పేసి మన పండితులు కూడా చెప్పడం మీరు కూడా వినుంటారు. సో నేను ఇంకా అది నెగిటివ్గా ఎలా వస్తుంది అని చెప్పేసి దీపం మాత్రం పెడుతున్నానండి. ఇంకా ప్రసాదం కానీ ఏం పెట్టట్లేదు. కొంతమంది పువ్వులు కూడా పెట్టకూడదు అన్నారు, బట్ నేనైతే పెట్టేస్తున్నాను అనమాట. జస్ట్ దీపం పెట్టేసి అగరబత్తీలు అయితే వెలిగించేస్తున్నాను. సో 1 month అయిన తర్వాత, అంటే 1 monthకి ముందు వరకు కూడా అంటే అగరబత్తీలు కూడా వెలిగించకూడదు అని చెప్పేసి అన్నారు. 1 month అయిన తర్వాత అగరబత్తీలు దీపం పెట్టుకోవచ్చు, గంట కొట్టడం, హారతి ఇవ్వడం ఇవేం చేయకూడదు అని చెప్పేసి అయితే అన్నారు. అండ్ మా వాళ్ళందరం కూడా అలానే చేసుకుంటున్నాము. బట్ అత్తయ్య మాత్రం చేయకూడదంట. అది మనం సంవత్సరంకి చేసుకుంటాం కదా, మేము సంవత్సరంకి ఏం చేయమండి, రేపు ఉగాదికి పెట్టేసుకుంటాము. సో అప్పటికి మాకు ఇదైపోతుంది అనమాట. సో అది జరిగిందైతే. ఇంకా
ఒక్కొక్కరి సాంప్రదాయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలా ఉంటాయి కదా, అలాగే ఒక్కొక్క క్యాస్ట్ని బట్టి, ఒక్కొక్క ఇంటిని బట్టి ఒక్కొక్క ఇది జరుగుతూ ఉంటుంది. సో అది నేనైతే లాస్ట్ టైం నేను కూడా పూజలు చేయలేదు. అప్పుడు కూడా మీలో చాలామంది చెప్పారు పూజ చేయకుండా ఉండకూడదు అనిత అని. బట్ అప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్లు మనం చేయాలి. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నప్పుడు మనం వాళ్ళ దారిలో వెళ్ళిపోవడం తప్ప మనం పర్టికులర్గా దేన్ని వాదించకూడదు. సో నాకు కూడా దీపం అనేది ఒక పాజిటివిటీ, అది మన ఇంట్లో వెలగకుండా ఉంటే బాగోదు అని నాకు అనిపించింది నెగిటివ్గా. అందుకని చెప్పేసి ఆ దీపం మాత్రం పెడుతున్నాను. ఇంకొక ఆవిడ ఏమన్నారంటే, యూట్యూబర్స్ కదా, కంటెంట్ కోసమైనా కానీ పూజలు చేస్తారు, పూజలు అవి చేయకపోతే వీళ్ళకి కంటెంట్ దొరకదు కదా అనేలాగా మాట్లాడారు. నిన్న వీడియోలో నేను పెట్టునుంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పూజ వీడియో పెడతానండి. ఆ పూజ వీడియో బదులు నేను ఇంకొక క్లిప్ షూట్ చేసుకొని ఉండొచ్చు. మరీ ఎందుకో యూట్యూబర్స్ అంటే ఇలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. సో మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మేము మనుషులమేనండి, మీకు ఎలాగో ఉంటుందో మాకు అలాగనే ఉంటుంది. సో ఇంకా నేను అలాంటి వాళ్ళని ఏం చేయలేను, రియాక్ట్ అవ్వలేను. సో ఇంకా అది మీ ఉద్దేశానికి వదిలేస్తున్నాను అనమాట. అంటే బ్లాగ్స్ అంటే మా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియచేయడం, జరగంది చూపించడం అనేది నా ఉద్దేశం కాదు. అది నేను నమ్ముతాను. నన్ను నమ్మే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. ఈరోజు వంట కూడా చేసేసానండి. సింపుల్గా ఆ రోజు నేను పెరుగు పులుసు ఏదో చేసేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా కట్టేశాను. ఇంకొకసారి కిచెన్ క్లీన్ చేద్దాము, కౌంటర్ వరకు క్లీన్ చేద్దాం అనుకోండి. ఇంకా అక్కడ పడి ఉంటే ఇంక మొత్తం ఒకసారి క్లీన్ చేసేసాము అంటే సాయంత్రం వరకు నాకేం పని ఉండదు. అంటే సాయంత్రం కాదు, రేపటి వరకు నాకేం పని ఉండదు. ఈవినింగ్ నేనేమి టిఫిన్స్ అవి ప్రిపేర్ చేయను కాబట్టి రైస్ ఉంటుంది, ఇంకేదో ఒకటి అయితే చేసేస్తూ ఉంటాము. పెరుగన్నం అలా తినేస్తాము, లేదంటే కర్రీ ఉంటే కర్రీ చేసుకుంటాము, పెరుగు పులుసు అలా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ నాకు ఎక్కువ పని ఉండదు. ఇంకా రేపు మార్నింగ్ వరకు కిచెన్ అయితే శుభ్రంగా ఉంటుందని చెప్పేసి కిచెన్ కూడా ఒకసారి మొత్తం తుడిచేసుకున్నాను. శుభ్రంగా కిచెన్ అయితే మెరిసిపోతుంది మెల్లిమిల్ల. నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఉన్నాయండి, వాటిని అయితే ఎండలో పెడదాము అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నా. ఎండ బాగా వస్తుంది. ఎండుమిరపకాయలు అయితే ఎండలో పెట్టేశానండి. కిందే పెట్టాను, పైన పెట్టాను అనుకోండి మర్చిపోతాను అనమాట. ఈ వారమైన అట్లే ఉంటాయి. లాస్ట్ టైం అమ్మ అలసందలు పంపించిందండి, ఎండబెట్టాను. మీకు కూడా క్లిప్ షూట్ చేస్తుంటా, మర్చిపోయిన అవి తీయడం. అవి అయితే నేను 2 డేస్ తర్వాత వెళ్ళేసరికి ఆ వర్షాలకి మొలకలు కూడా వచ్చేసాయి. సో అలాంటి పనులు, మతిమరుపు పనులు ఎక్కువ అనమాట మన దగ్గర. అందుకని కిందే పెట్టుకున్నా, కింద అయితే చూస్తూ ఉంటాను కదా అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు అయితే పిల్లలవి యూనిఫామ్ ఉందండి వైట్వి, అవైతే వాష్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ కావాలి కదా అని చెప్పేసి బాగా మాపుకొని వచ్చేస్తారండి. ఎంత రుద్దినా అవ్వట్లేదు, వాషింగ్ మిషన్లో అస్సలు అవ్వవు కాబట్టి ఇంకా నేనే కూర్చున్నాను. కొంతమంది అంటారు పూజ చేసిన తర్వాత ఇలాంటివి చేయకూడదు, బట్టలు ఉతకడం ఇలాంటివన్నీ అంటారు. కాకపోతే ఉదయాన్నే నాకు కుదరలేదండి, ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఉతుకుతున్నాను అనమాట. ఉదయాన్నే ఇంకా మిషన్స్ వర్క్ ఉంటుంది, దాంతోపాటు ఇంకా వంట పని అన్నీ చేయాలి కాబట్టి ఇంకా పూజకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టేసి వంట అంతా పూర్తి చేసిన తర్వాత పిల్లలకి క్యారేజ్ పంపించేసి దాని తర్వాత అయితే నేను బట్టల దగ్గర అయితే కూర్చున్నాను తీరిగ్గా. ఇంకా మళ్ళీ కొంచెంసేపు పడుకున్నానంటే మెలకు రాదు కదా అని చెప్పేసి ఉతకడం స్టార్ట్ చేశా. ఎంత రుద్దినా కానీ ఆ మరకలు అయితే పోవట్లేదండి, రుద్ది బండకేసి బాది. సో ఎంత ఉతికినా కానీ ఇట్లా మనం నేలకేసి బాధకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇంతకుముందు లైఫ్ స్టైల్ చాలా బాగుండేది వాషింగ్ మిషన్ అవి లేనప్పుడు. బట్ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందండి. మనుషులకి ఎన్ని పరికరాలు వస్తున్నా కానీ ఒంట్లో శక్తి మాత్రం పెరగట్లేదు. వస్తువులు డిఫరెంట్గా అన్నింటికి కనిపెడుతున్నారు కానీ మనల్ని మనం పట్టించుకోకుండా తయారైపోతున్నాము. సో అది ఇంకా అమ్మ అయితే ఇప్పటికీ వాష్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ నాకుంటే ఎంత బాగుంటుందిరా బాబు అనుకుంటాను నేనైతే. ఇంకా బట్టలు అయితే 2 జతలేనండి పిల్లలు ఉంటే, అవైతే వాష్ చేశాను. మిగిలినవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను. వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువైపోతుంది అంటారు కదండి. నాకు ఈ మధ్య ఎందుకో చాలా ఎక్కువ చాదస్తం అయిపోతుంది. బట్టలు చూసారు కదా, ఆల్మోస్ట్ నేను 10 రోజుల నుంచి ఉతుకుతానే ఉన్నానండి. దానికి ముందు కూడా ఉతుకుతానే ఉన్నాను. ఈ బట్టలన్నీ ఎట్లా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. వాష్ చేస్తూనే ఉన్నాను, చేసినవే మళ్ళీ చేసుకుంటాను అనమాట. డైలీ వేస్తున్నాను బట్టలు. చూడండి, నిన్నైతే 2 టైమ్స్ వేసాను అనమాట. దానివల్ల ఉదయాన్నే నైట్ తీయడం మర్చిపోయాను. ఇంకా మంచు వాళ్ళు ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం బాగా ఎండ వచ్చిన
తర్వాత తీయొచ్చులే అని చెప్పేసి అలానే ఉంచేసాను అనమాట. ఈవినింగ్ 3కి 4కి ఆ టైంలో తీసామనుకోండి బాగుంటాయి. అందుకని తీయబుద్ధి తెలియదు, నాకు ఎండకు మంచిగా ఆరాలి, అందుకని అలానే ఉంచేసాను. సో ఎన్ని బట్టలు వచ్చాయంటే అన్ని బట్టలు వచ్చాయి. బెడ్షీట్స్ అనుకోండి మారుస్తూనే ఉంటాను, ఇంకా సోఫా కవర్స్ అని, దివాన్వి. ఇంట్లో పిల్లలు వీళ్ళు ఏంటంటే అండి మాటికి తీసేస్తూ ఉంటారు. తీసి మడతలు పోయిన పక్కన వేసారనుకోండి, టవల్స్ కానీ ఇలాంటివన్నీ నాకు కంటికి కనిపిస్తే తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తూ ఉంటాను. సో డైలీ అయినా వాష్ చేస్తూ ఉంటాను అనమాట టవల్స్ ఇలాంటివన్నీ. సో అది మంచి హ్యాబిట్ ఏం కాదు, కాకపోతే ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఈ లౌక్య డ్రెస్సెస్, చున్నీస్ అన్నీ తీసేసి తిరుగుతూ ఉంటుంది. సో ఇంకా అవన్నీ వేసుకుంటూ ఉంటాను అనమాట. టవల్సే పిల్లలందరూ లాగేస్తూ ఉంటారు కాబట్టి అవే ఒక 5-6 ఉంటాయి. ఇంకా పిల్లల బట్టలు ఏ రోజు ఆ రోజు ఉంటాయి కదండి. నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురివి వేసుకుంటూ వస్తూ ఉండాల్సింది. ఇంక మిగిలిన 2-3 డేస్లో, వారంలో ఇంకా సోఫా కవర్స్ అని, బెడ్షీట్స్ అని అవి వాష్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా సురేష్ గారివి వైట్ క్లాత్స్ అవి ఉంటే అవి కూడా నీట్గా గంజి పెట్టేసి దాని తర్వాత ఆరబెట్టాను. సో ఇలా ఎక్కువ అయిపోయాయి అనమాట బట్టలు. అండ్ తుడవడం కూడా తుడిచిందే తుడవడం, క్లీనింగ్లు కూడా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి పువ్వులు కోసుకోవడానికి చెట్టు దగ్గరగా వచ్చేస్తుందండి. ఇంకొక 5 monthsలో చెట్టు పోయి గోడ మీదకి వచ్చిందంటే మనం ఇక్కడ నిలబడుకొని పువ్వులు కోసుకోవచ్చు. నిన్నటి వరకు అవే మొన్న లాస్ట్ ఇయర్ అయితే సమ్మర్లో బాగా పూస్తాయి కదా విరజాజులు, అందరిని ద్రాక్ష పళ్ళులాగా ఉండేవన్నమాట. అక్కడెక్కడో ఉండింది చెట్టు, అవి కోసుకోకుండా ఉండలేకపోయేదాన్ని. బట్ ఈసారి అయితే అందేస్తాయి అనమాట, కొంచెం ముందుకు వస్తే సరిపోతుంది. సంగానే ఉందన్నమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి మిషన్స్ స్టార్ట్ చేసేసిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట, ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది. సింపుల్గా నేను ఇంకా కర్డ్ రైస్ లాగా అయితే పెట్టేస్తాను అనమాట ఈ రోజుకి. సో ఇది వాళ్ళ వ్లాగ్ అయితే.